నారాయణ, ఈ బండ నేల మోపే స్థలం లేదు. నీవే పైకి వచ్చి మూలికను తీసుకో. తమ్ముడు, మప్పుల చాటు మాయాది మరణానికి చుట్టంక. జన్మనిచ్చిన వారికి సాష్టాంగ ప్రణామం చేయలేనందుకు చింతిస్తున్నాను. కడసారిగా కన్నులతోనే మ్రొక్కి కైలాసానికి పోతున్నాను. సెలవు. ప్రభు, ఈ చిచ్చు నేను భరించలేను. కన్న బిడ్డలు అన్నదమ్ములందరూ సమిధంగా ఆహుతైపోయారు. రాజ్యంలో ఇల్లాలందరూ ఉసూరుమని ఏడుస్తున్నారు. ఈ అక్రమ మారణ హోమం ఇకనైనా ఆపండి ప్రభు. ఇప్పుడా? బంధుమిత్రుల సహా లక్షోపలక్షలు బలివేశాక ఇప్పుడు సంధికి వెళ్ళనాది. ఎవరి కోసం? నా ప్రాణాల కోసమా? చేసే విజయమో వీర స్వర్గము. ఏమి తేజస్సు! ఆహా, ఎంత తేజస్సు! నాకు తగిన శత్రువే. జన్మబెత్తినందుకు ఇటువంటి వారిని చంపవలే, లేక వీరి చేతిలో చావవలే. అది ఏ ఘనత! హర హర మహాదేవ్. రాక్షస సార్వభౌమ లంకేశ్వర, ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను మాకు అప్పగించి సగౌరవమైన సంధి చేసుకో. ఓహో, ఎవ్వాని రూపము వీక్షించినంతనే లోకాలు బెదిరి కల్లోలమును, అవ్వాడు ప్రత్యక్షమైనంతనే మగసిరి కరిగి సంధికి గడ్డి గడిచినావో. ఇక్ష్వాకుల అక్షీణ పరాక్రమం నీకు తెలియదా?
నీ సారథి గతించాడు. నిఖిల శస్త్రాస్త్రాలు నేలపాలైనవి. నిన్నిప్పుడు నిర్జించుట సులభమే, కానీ నీతి కాదు. ఆజిలో అలసిపోయినా నీకు సెలవిస్తున్నా, అంతఃపురానికేగి సేద తీర్చుకో. నేడు పోయి రేపు రమ్ము. లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల కండబలము గుండెదిటవు. ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా? అతడు మానవ మాత్రుడు, సరసిజ నేత్రుడు, శుభగాత్రుడు, దివ్య చరిత్రుడు. అంతటా తానే, అన్నీ తానే. నన్ను అవహేళన చేస్తున్నాడు. మందహాసంతో మందలిస్తున్నాడు. పరమ సౌజన్యంతో పరిహరిస్తున్నాడు. దుర్భరం, దుర్భరం. ఈ అవమానము నేను సహించను. కనులు మూయకనే కంటున్నా. ఈ పీడకలతో నేనిక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవో, ఎవని ఆజ్ఞ లేనిదే జలాలు ప్రవహించవో, ఎవనికి భయపడి అగ్ని ప్రజ్వలనదో, అట్టి పంచభూత గర్భ విద్రావణుడైన ఈ రావణునికే భయమా? స్వామి, శరములెన్ని వేసినా శరములుద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన్ని నడిపించు. ఒరే కోపవసన విభీషణ, ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చితేవి కదరా. జై హో శ్రీ రామచంద్ర ప్రభుకు. మహావీర, నీకు వీరోచిత మరణమే సిద్ధిస్తున్నది. కైలాసవాసివై కపర్ది సేవా భాగ్యాన్ని పొందు. జానకి, నేను నీకు ప్రభువును కాను, నిన్ను చెరబెడిపించాను. నీకు స్వేచ్ఛనిస్తున్నాను. నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. స్వామి,
నా తల్లికి ఎంతటి శిక్ష విధించావు. ఇదేమి విపరీతమయ్యా! ఎవరి కోసం ఆనాడు కంటికి మంటికి ఏకధారగా వెలిపించావు? ఎవరి కోసం వారధి కట్టావు? ఎవరి కోసం ఇంతటి రుణం మారం సాగించావు? ఆమె కోసం కాదు, ధర్మం కోసం. భార్యను చెర విడిపించటం పౌరుష ధర్మం. రాణిని అవమానించిన వారిని వధించటం రాజధర్మం. కానీ పగవాని చెరలో 10 మాసములున్న పడతి నాకు పత్ని కాదు, అయోధ్యకు పట్టమహిషి కాదు. స్వామి, ఈ బాణాల కన్నా పరుషాలైన మాటలతో నన్ను ఎందుకు ఇలా దండిస్తున్నారు? హనుమతో ఆనాడే ఈ సందేశం పంపితే మీరిప్పుడు నన్ను విడిచినంత సులువుగా నా ప్రాణాలు విడిచేదాన్నే. నన్ను ఒక అల్పురాలు వలె ఎందుకు శంకించి అవమానిస్తున్నారు? నేను భూమాత పుత్రికగా అయోనిజనై జన్మించాను. జనక రాజర్షి ఇంట పెరిగాను. ఇక్ష్వాకుల ఇంటి కోడలుగా మీ నీడలో నడిచాను. నా మనసు నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ సర్వేశ్వరుడికి తెలుసు. లోకానికి తెలియదు. హనుమ, మరణం తప్ప మార్గాంతరం తోచటం లేదు. పతి సేవాయోగ్యం కాని ఈ తనువును అగ్నికి ఆహుతి. పురుషోత్తమ రామభూపాల, జగదేక ప్రపూత ఈ సీతాస్వాధ్వి స్పర్శ వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను. త్రికరణ శుద్ధిగా ఈమెని అర్థాంగి స్వీకరించు. అగ్ని భట్టారక, నా ధర్మపత్నిని శంకించటం నన్ను నేనే శంకించుకోవడం అని నాకు తెలుసు. అయినా ఒక కామాతురుడు చెరపట్టిన నా పత్నిని త్వరపడి స్వీకరిస్తే లోకం నన్ను కూడా కాముకుడని ఖండిస్తూ త్రిభువనాలకు సీత పరమ పవిత్ర అని ప్రకటించే సంకల్పంతోనే నేను ఈ విధంగా ప్రవర్తించాను. ఈ సాధ్వి నాకు సర్వదా సహధర్మచారి. నాయనా భరత, ప్రాయోపవేశం విరమించు. నీవే కాదు, నీ అన్న కూడా ఆడి తప్పని వాడి తప్పక వస్తాడు. రామయ్య రైమును ఏం చేస్తున్నాడు? ధనుమాడి ధరణి సుత చరబాపి తమ్మునితో నమ్మిన పరిజనులతో భూమి జనులు కోరుకునే రామరాజ్య స్థాపనకై వెడలెను కోదండపాణి వినువీధిని వైభవముగా వెడలెను కోదండపాణి. प्रभु के, श्री रामचंद्र प्रभु के। సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగాగ నరయుగాత
రామనామము భవస్తోమ భంజన దివ్యతారక నామమై తనరుగాత 10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథనెల్ల రీతుల గొనియాడి ముక్తి గైకొంద్రుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయవడకుండుగావుత రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాత రమ్య గుణధామ రఘురామ రామ రామ నిత్య జయ మంగళం. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్